ప్రస్తుతం మన మహబూబాబాద్లో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం కంకర్బోర్డ్లో ఉన్నటువంటి ఐకేపీ పిఎస్సి సెంటర్ వద్ద ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు విజువల్లో ప్రస్తుతం ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే ఇక్కడ వీళ్ళంతా కూడా బారులు తిరిగిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఇక్కడ మన చాలామంది మహిళలు కూడా ఇక్కడ లైన్లో వేచి ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చింది మీరు? 4 గంటలకు వచ్చినామండి. ఏమంటారు ఇక్కడ? ఏమంటారు, ఫస్ట్ 10 మంది కలిసి ఆధార్ కార్డులు జిరాక్స్లు ఇవ్వమన్నారు, ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు లైన్ అంటారు, వచ్చి లైన్ నిలబడ్డాం. వచ్చేది తెలియదు, రాంది తెలియదు. రానైతే వచ్చినాం మేము ఇక్కడికి. ఒక ఆధార్ కార్డుకి ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? ఇంకేం చెప్పలేదు. ఇదివరకు 2 అన్నారు, 3 అన్నారు. ఇప్పుడు 1 కూడా ఇస్తారో ఏరో తెలియదు. అది కూడా ఒక యూరియా బస్తా ఇస్తే మళ్ళీ ఒక నానో బాటిల్ అది ఇస్తారట. మరి అది ఇది కలిపిస్తారట. మరి ఎట్లా ఇచ్చేది తెలియదు. ఇంతవరకు అయితే తీసుకోలేదు. మాకు ఒక 5 ఎకరాల పొలం కౌలు చేస్తాను. కనీసానికి మాకు ఒక 5 బస్తాల మందు కావాలి. 5 బస్తాల మందు కావాలంటే మేము 5 రోజులు తిరగాల. ఒక బస్తాకు ఒక నానో డబ్బా ఇస్తానండి. ఇదివరకు వ్యవసాయం చేసినాడు యూరియా బస్తాలు జల్లి పంటలు బండియలేదు. ఇవాళ ఈ డబ్బా ఆ డబ్బా యాడ్ చేసి ఇస్తే మాకెంత ఇబ్బంది అవుతుంది. ఇదేదో ఇచ్చేదేదో కనీసానికి మీరు రేటు తక్కువ ఇస్తానో మేము మీకు సహాయం చేస్తామంటారు. అదేదో మా గ్రామ పంచాయతీలు ఇవ్వరాదండి. మాకు కావాల్సినంతే తీసుకున్నాం కానీ ఎక్కువ తక్కువనైతే తీసుకోగా మేము. మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు? ఇట్లా ఇబ్బంది పెట్టకుండా రైతు కాడికి వచ్చి ఇస్తే మాకు సంతోషం, మీరు చేసేటోళ్ళకి కూడా బాగుంటుంది. ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మా కష్టాలు మీరు అర్థం చేసుకోండి. అదే మా కోరిక. మాకు 5 ఎకరాలు ఉంది. కనీసానికి బస్తాలు జల్లాల్సి వస్తుంది. 5 ఎకరాలకు 5 రోజుల 10 బస్తాలు కావాలి. 10 బస్తాలు కావాలంటే కనీసానికి మేము 5 సార్లు రావాలి. 5 సార్లు మేము వీడికి వస్తాం. మాకు ఇంటి దగ్గర పనులు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ జాబ్ కాదు, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ కాదు. ఇలా లీవ్ పెట్టుకొని రేపు చేద్దాం అనడానికి మాకు నెలకు 4 సెలవులు ఉంటాయి అనడానికి. మాకు వాతావరణం అనుకూలించాలి, మాకు కూలీలు దొరకాలి. అన్ని రకాలుగా ఇబ్బంది పడేది మేమే. ఇలా మేము వీడికి వచ్చినాం. వాడు అదును మాకు తోట దున్నుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక పని ఉంటుంది. అట్లా మేము పోగొట్టుకొని వీడికి వస్తున్నాం కదా. నెల కాని తిరుగుతున్నా ఊరియా కట్టెలు కావాలని. ఊరియా కట్టెలు లేవు, ఏం లేవు. తీరా వస్తారు రాజకీయ నాయకులు, వాళ్ళు ఎత్తుకొని పోతారు, వాళ్ళే చెప్తారు. మా అసలైన రైతులకు లేదు. నాకు 7 ఎకరాల భూమి ఉంది. నాకు పత్తి చేను ఉంది. 2 ఎకరాల పత్తి చేను ఉంది. 1 ఎకరం పొలం ఉంది. ఇంకా తోట వేయాలని వేసిన పెసరు ఉంది. ఏమైనా ఊరియా కట్టెలకు వస్తే ఖాళీగా పోతున్నా. ఇవాళ 500-600 మంది వచ్చి రెడీ ఉన్నారు. మరి ఏం చేయాలి? ఊరియా కట్టెలు లేవు, ఏం లేవు. మనిషికి 1 ఇస్తారో 2 ఇస్తారో, పై నుంచి ఆర్డర్ వస్తే ఇస్తా ఉన్నాయి కూడా వాళ్ళు అంటారు. తెచ్చి ఇస్తాడు గవర్నమెంట్. ఇది మైబాజు. వరంగల్ కన్నా ఎక్కువ, ఖమ్మం వరంగల్ కన్నా ఎక్కువ డిమాండ్ మైబాజు. పై మందులకైనా అడుగు మందులకైనా దేనికైనా మైబాజే ఎక్కువ రికార్డు. చూసుకోండి మీరు లిస్టులా. మన తెలంగాణ రికార్డు మైబాజే. ఇక్కడ లెమరాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎట్లా పడితే అట్లా వేస్తారు. పై మందుకైనా లైసెన్స్ లేదైనా ఉన్నదైనా ఏదైనా తీసుకొని బుర్ర కొడతా ఉంటారు. దీనికే మొత్తం డిమాండ్ ఎక్కువ. ఇలా వచ్చినా మరి ఇస్తారో చేస్తారో తెలియదు. గవర్నమెంట్ ఏమైతే మేము ఇస్తున్నాం చేస్తున్నాం అంటే ఎత్తేస్తారు గవర్నమెంట్. తీరా మెరకాయ మీద కత్తి వచ్చినప్పుడు ఇక కోసుకోవడం అనే కడుగుంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు జూన్ జూలైలో అప్పుడు స్టాక్ ఉంటే దుకాణాలు ఎత్తుకొని వాడు పోతాడు. ఇలా నిన్న కొడుకు వేసినామంటే మీకు మీ ఏరియా కదా మీ వాడికి. ఇదొక గుడ్రు పోతే గుడ్రు మీ ఏరియా కదా అంటారు. బేరం పోతే మీ ఏరియా కదా. మేము బాగా చెప్తానే దాదాపు 7 మంది చిల్లర కుడతారు. గుద్దలతో కూడా వాడే మోసుకొని పోతాడు. మూలకాయని తిరుగుతాను. ఒక బస్సా కూడా మాకేం అందుబాటు లేదు. అధికారులు చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు. చిన్నపిల్లలు వేసుకొని లేడీస్ వస్తుంది, మగవాళ్ళు కూడా వస్తాను. 5ంటికి వచ్చినాం. లేచిన కాడ నుంచి ఇవ్వడానికి ఏం స్పందించలేదు. ఒక లారీ వస్తే ఏం సరిపోతే మనిషి సగం బత్త కూడా అన్నట్టే ఉన్నది. ఇస్తట్లేదు, వాళ్ళు ఇస్తట్లేదు, పోయం లేదు. ఒక్కొక్కరు కళ్ళు తిరిగి కింద పడతారు. ఇప్పుడు 5 లేచిన అన్నం లేదు, గిన్నె లేదు. ముసలు 3 గోళ్ళు కింద పడిపోతారు. పిల్లతాళ్ళు పిల్లగాళ్ళు జలగాళ్ళు వేసుకొని వచ్చి ఇప్పటిదాకా ఏం తీసుకొని ఏం లేదు. అక్కడ పని పాటలు ఇచ్చిపెట్టి, పొలంలో పని పాటలు ఇచ్చిపెట్టి వచ్చినాం మేము. అక్కడ పని లేదు, ఏం లేదు. నాటేసి నెల అవుతాను. ఇంతవరకు మందు లేదు, ఏం లేదు మాకు.